రౌడీ షీటర్కు జైలు అంట నేరడ్మెట్ వార్త. రెండు సంఘటనలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన రౌడీ షీటర్ బొడుసు కళ్యాణ్ 30 ఏళ్లకే రౌడీ షీటర్. మల్కాజ్గిరి కోర్టు మంగళవారం 2 కేసుల్లో వేర్వేరుగా 2 ఏళ్ల చొప్పున జైలు జరిమానా విధించింది. నేరడ్మెట్ సిఐ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పాత నేరడ్మెట్ యాదవ్ బస్తీకి చెందిన బొడుసు కళ్యాణ్ రౌడీ షీటర్. అతను వినాయక్ నగర్ కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిపై 2022 సెప్టెంబర్లో దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. కోర్టు 2 ఏళ్ల జైలు 2000 జరిమానా విధించి మరో కేసుల్లో వినాయక్ నగర్ లో ఉంటున్న మహిళ కిరాణా షాపు నిర్వహిస్తుంది. 2023 ఫిబ్రవరిలో నిందితుడు ఆమె షాపు వద్దకు వెళ్లి వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించలేదు. ఆమెతో దురుసుగా ప్రవర్తించి దాడి చేసి గాయపరిచాడు. ఈ కేసులో కోర్టు నిందితులకు 2 సంవత్సరాల జైలు, 1000 రూపాయల జరిమానా. సో ఇక్కడ ఈ క్రెడిట్ మొత్తము సిఐ సందీప్ కుమార్కే పోతుంది. సో సందీప్ కుమార్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మేము మామూలుగా తిరుగుతున్నాం కాబట్టి మా రిపోర్టర్లో కూడా చెప్తుంది ఏంటంటే సిఐ సందీప్ కుమార్ గారు వచ్చినాక లా అండ్ ఆర్డర్ కొంచెము దారిలోకి వచ్చింది. ఆయన ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షిస్తలేడు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడని చెప్పి ప్రజల నుంచి మీకు మంచి పేరు వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సందీప్ కుమార్ గారు.